హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ అవుతుంది కదా నేను వీడియోస్ పోస్ట్ చేయక. కాదు డేస్ కాదు, చాలా మంత్స్ అవుతుంది కదా పోస్ట్ చేయక. కొంచెం హెల్త్ ఇష్యూస్ అండ్ జాబ్ వల్ల నేను చేయడానికి కుదరలేదు ఇన్ని డేస్ వీడియోస్. సో ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎంతవరకు చేస్తానో చూద్దాము. అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే మా జోయ గాడి బర్త్డే. అప్పుడే మా జోయ పుట్టేసి 1 year అవుతుంది. నాకు మా లారలియోనే చిన్న పిల్లలాగా అనిపిస్తారు. మా లారలియోకి పిల్లలు పుట్టి అండ్ నా పాప కూడా 1 year అయిపోయింది. యాజ్ యూజువల్ నేను లారా బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసినానో ఇక్కడ జోయ బర్త్డే కూడా నేను తగ్గను కదా. జోయ గారి బర్త్డే కోసం అయితే మా మమ్మీ అయితే ఒక మంచి బ్లూ కలర్ డ్రెస్ కుట్టింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ మీరు చూస్తే చిన్న పిల్లలకు కూడా ఉండవు అన్ని క్లిప్స్ జోయకి ఉంటే. నేను చాలా అంటే చాలా క్లిప్స్ కొంటాను. ఎక్కడ కనిపిస్తే అక్కడ జోయకి జుట్లు వేయడము, మంచిగా రెడీ చేయడం నాకు చాలా ఇష్టము. లారన్ కూడా అట్లనే చేస్తుండే అప్పుడు. అండ్ చిన్నగా మంచి క్యూట్గా డెకరేషన్ చేద్దామని ఫిక్స్ అయినాము. నేను బోలాగా తయారు చేస్తున్నాను అండ్ నా ఫ్రెండ్ కూడా నాకు హెల్ప్ చేసింది. నాకు బర్త్డేస్ అంటే చాలా స్పెషల్. అది నాదైనా ఎవరిదైనా బర్త్డేస్ అంటే చాలా స్పెషల్. ఇంకా జోయ గాడిదంటే ఊరుకుంటానా. లాస్ట్ టైం లారా బర్త్డే అప్పుడు కేక్ ఎట్లా హిట్ అయిందో ఇప్పుడు కూడా కేక్ అట్లనే హిట్ అయింది. నేను హ్యాండ్ మేడ్ కేక్ చేశాను. నా బర్త్డే ఏమో June 1st అండ్ జోయ గాడి బర్త్డే ఏమో June 3rd. మేమిద్దరం పుట్టడం డేస్ డిఫరెన్స్ అవ్వచ్చు కానీ టైం మాత్రం ఎగ్జాక్ట్లీ సేమ్ టైంలో పుట్టినాము. నేను లేకపోతే అస్సలు ఉండదు. నేను ఒక్క సెకండ్ కనిపించకపోతే ఇల్లంతా వెతుకుతుంది. చాలా అడిక్టెడ్ మేమిద్దరం ఒకరంటే ఒకరికి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉందో కుందన బొమ్మలాగా. ఇంకా ఇప్పుడు బెడ్ ఎక్కడము, చైర్లు ఎక్కడము అన్నీ నేర్చేసుకుంది. అప్పుడే చాలా పెద్దది అయిపోయింది. అండ్ ఇంకా ఇద్దరు బర్త్డే ఒకటేసారి అయింది కాబట్టి నా బర్త్డే అప్పుడు నేను హైదరాబాద్లో ఉండే. సో ఇద్దరికి కలిపి కేక్ కట్ చేయించుకున్నాము. ఫైనల్గా ఇలా అయితే రెడీ చేసాము. అండ్ జోయ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. మా అత్తమ్మ, మా మామయ్య అందరు వచ్చారు. కేక్ చూడండి, మీరే చెప్పండి ఎట్లా ఉందో. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. క్యూట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. జోయగాడికి కూడా కేక్ టేస్ట్ చాలా బాగా నచ్చింది. మంచిగా తినింది. మీరు కూడా మీ పప్పీస్ కోసం ఏదైనా కేక్ చేయలేకపోతున్నారు, మీ ఏరియాస్లో దొరకట్లేదు అంటే చెప్పండి, నేను చెప్తాను ఎట్లా ప్రిపేర్ చేయాలని. మీరే వీడియో అయితే చేసి పెడతాను మీకోసం. సింపుల్గా వాళ్ళ బిస్కెట్స్తోనే సింపుల్గా క్యూట్గా చేసేయచ్చు. ఫైనల్గా ఇలా అయితే మా ఇద్దరు బర్త్డేస్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. నేను ఎట్లా అనుకున్నానో అట్లా అయింది. క్యూట్ డెకరేషన్, టాయ్స్ అన్నీ కూడా. ఇవాళకైతే ఇంతే ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.